తీర్థయాత్ర వీక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసం వస్తేనే చాలు లోకమంతా కూడా ఓ పండుగ వాతావరణం ఏర్పడిపోతుంది. ఇక శ్రావణ మాసం నుంచి మొదలుకొని మళ్ళా శ్రీరామనవమి వచ్చేదాకా పండుగలే పండుగలు. శ్రావణ మాసంలో ఏం చేస్తే బాగుంటుంది? రోజు పండుగనే. శ్రావణ మాసం ఏం చెప్పాలి? ప్రతిరోజు పండుగనే. అయితే ఈ శ్రావణ మాసం మట్టుకు సోమవారాలతోనే ఆరంభమవుతుంది. 5 సోమవారాలు వస్తున్నాయి ఈ శ్రావణ మాసం. మనకు హరిహరులకు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసము. ఉత్తరాది వాళ్ళందరూ కూడా మనం ఎట్లయితే కార్తీక మాసంలో ఒక శంకరుణ్ణే మనం ఆరాధన చేస్తామో, ఉత్తరాది వాళ్ళందరూ శ్రావణ మాసంలో శంకరుణ్ణే ఆరాధన చేస్తూ ఉంటారు. శంకరుని యొక్క తపస్సులో లీనమైపోతారు. శంకరునికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో వాళ్ళు పాల్పంచుకుంటూ ఉంటారు. 5 సోమవారాలు వస్తున్నాయి ఈసారి మనకు ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో. అందరూ కూడా శివారాధనలో నిమగ్నం కండి. మంచిగా దేవాలయానికి వెళ్ళండి. అయితే మనకు మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మధుమాంస భక్షణ చేయకుండా ఉంటారు 90% మంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. పల్లెటూర్లన్నీ కూడా శ్రావణ మాసం వచ్చిందంటే సరిపోతుంది, అబ్బో శ్రావణ మాసం మేము మద్యం ముట్టుకోము, మేము మాంసం ముట్టుకోము అని ఒక నియమాన్ని పెట్టుకుంటారు. మనకు శంకరునికి పవిత్రమైనటువంటి 5 సోమవారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చినాయి కదా. మంచిగా పొద్దున్నే వెళ్ళండి స్వామివారి దర్శనానికి. పొద్దున్నే 5:30 వరకు వెళ్ళండి. ఇక స్నానం చేసి చక్కగా శివాలయం వెళ్ళండి. మీరు దగ్గరలో ఉన్నట్టు శివాలయానికి వెళ్ళి స్వామివారికి మామూలుగానే మీ దగ్గర నీళ్ళుంటే నీళ్ళు, పాలుంటే పాలు, ఏది ఉంటే ఏ ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేయండి. పత్రం పుష్పం ఫలంతోయం, అంతే కదా. మనం స్వామివారికి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకోవాలి అంటే బాగా డబ్బులున్న వాళ్ళే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. శంకరుని యొక్క విషయంలో గిన్నెని నీళ్లు పోస్తే సరిపోతుంది. గిన్నెని నీళ్లు ఇంత మారేడు పత్రి పెట్టి ఒక్క పువ్వు పెడితే మా శంకరుని అంత సంతోషపడేటువంటి వాడు లేనే లేడు. ప్రదోష కాలంలో శివ దర్శనానికి ప్రయత్నం చేయండి. చక్కగా శివ సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. లింగాష్టకము పారాయణం చేయండి. ఎప్పుడు మహాదేవ 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 అంటూ మహాదేవ నామస్మరణ చేస్తూ ఉండండి. ఈ మాసం అంతా కూడా సోమవారాలన్నీ కూడా మీకు శంకరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీకు కార్యసిద్ధి కలగాలి. ఈ శ్రావణ మాస సోమవారాలలో స్వామివారి యొక్క అనుగ్రహానికి దర్శనానికి వచ్చేసేయండి. సోమవతి అమావాస్య వస్తుంది, ఇంకా అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజు తప్పకుండా శివ దర్శనం చేస్తూ ఉండండి. స్వామివారికి తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి. శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు వస్తే అది శ్రావణము. శ్రవణానికి అధిపతి ఎవరు? శని. మకర రాశికి అధిపతి శని. శని ఏం చేస్తాడు? మనల్ని చిక్కులు చికాకులు ఏమి మనసును పట్టకుండా చేస్తాడు. అంటే మన మనస్సును మీద తను ప్రభావం చూపెడతాడు. మనస్సుకి అధిపతి ఎవరు? చంద్రుడు, మనఃకారకుడు. చంద్రుడు మనఃకారకుడు అయితే చంద్రుడు ఎవరి ఆధీనములో ఉన్నాడు? చంద్రశేఖర 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 పాహిమాం, శంకరుని యొక్క జటాజూటములో ఉన్నాడు. శంకరుణ్ణి పూజించినట్టయితే మనస్సు మన ఆధీనములో ఉండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేటువంటి అనుగ్రహాన్ని శంకరుడు ఇస్తాడు. శ్రావణ మాసంలో మనం శంకరుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది.
మనఃకారకుడైనటువంటి చంద్రుణ్ణి శంకరుడే ధరించినాడు కాబట్టి మనస్సు ఏమీ బాగాలేదు, ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడతారో మంచిగా శ్రావణ మాసంలో వాళ్ళు శివాలయం వెళ్ళి శివ దర్శనం చేసుకొని శంకరునికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎటువంటి మానసికమైనటువంటి వైకల్యం లేకుండా ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సోమవారాలు పోతే తెల్లారే మంగళగౌరి వచ్చేస్తుంది. మంగళగౌరి వ్రతాన్ని తప్పకుండా ఆచరణ చేయండి. మంగళగౌరి వ్రతం అనగానే శ్రావణ మాసంలో అంటే పెళ్ళైన తర్వాత మరునాడు వచ్చేటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలే మంగళగౌరి వ్రతాన్ని ఆచరణ చేయాలి అనేటువంటి నియమాలకు ఏమీ రాకండి. అయ్యో మేము ఎప్పుడో పెళ్ళయింది కదా, మరి మేము ఇప్పుడు వేసుకోవచ్చునా? తప్పకుండా ఆచరణ చేయండి. మీ సౌభాగ్యం కోసం అమ్మవారిని మీరు ఎప్పుడు ఆరాధిస్తే ఏంటి, దానికి ఫలానా సంవత్సరమే చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. మీరు ఏ సంవత్సరమైనా పర్వాలేదు, తప్పకుండా మంగళగౌరి వ్రతాన్ని ఆచరణ చేయండి. మంగళగౌరి వ్రతానికి మామూలుగానే ఏమీ సామాగ్రి ఉండదు. చక్కగా అమ్మవారి ముందర కూర్చోండి, మంచిగా గణపతి ధ్యానం చేసుకోండి. దానికంటే ముందు అమ్మవారి చక్కగా నమస్కారం చేసుకోండి. అమ్మ, నీ వ్రత నిమిత్తంగా నా సౌభాగ్య నిమిత్తంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరణ చేస్తున్నాను తల్లి అని చెప్పేసి సంకల్పం చేసుకోండి. చక్కగా గణపతికి నమస్కారం చేసుకోండి, గౌరమ్మం చేసుకోండి, గౌరమ్మకు షోడశోపచార పూజ చేసుకోండి. మనకు మంగళగౌరి వ్రత విధాన పుస్తకాలు లభిస్తున్నాయి మార్కెట్లో, వాటిని తీసుకోండి. చక్కగా అమ్మవారికి ఇంత కుంకుమార్చన చేసుకోండి. అమ్మవారికి కథ ఉంటుంది, ఆ కథ చెప్పినంతసేపు ఈ వ్రతానికి మనం ఒక 21 జ్యోతులు వేసుకోవాలి. బియ్యపిండిలో కొద్దింత బెల్లం వేసి పాలు పోసి ఒక 27 జ్యోతులు తయారు చేసుకొని ఆ జ్యోతులన్నీ కూడా వెలిగించి అమ్మవారికి చూపెట్టి, ఈ జ్యోతులు వెలుగుతున్నంతసేపు ఆ కథ అయ్యేటువంటి సమయంలో ఒక కత్తికి కొద్దిగా నెయ్యి రాయండి. ఆ కథ అయ్యేంతసేపు కూడా ఆ జ్యోతులకు ఆ కత్తి పట్టుకోండి. తర్వాత ఈ కత్తికి పట్టినటువంటి మసి ఏదైతే ఉందో దాన్ని మీరు కన్నులకు కాటుకగా ధరించండి. తర్వాత ఈ జ్యోతులలో ఒక చిన్న జ్యోతిని, ఇక మంచిగా నెయ్యితోటి చేసినటువంటి జ్యోతులే కదా అవన్నీ కూడా, దానిలో ఒక జ్యోతిని నోట్లో పెరుగు పోసుకొని మీ సౌభాగ్య నిమిత్తంగా మీ లోపట ఉన్నటువంటి బొక్కలకు ఉన్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా, అంటే పూర్వజన్మలో వేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ లోపట మీరు వేసుకునేటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి అంతా హరిస్తుంది. నోట్లో పెరుగు పోసుకొని దానిలో ఈ వెలుగుతున్నటువంటి జ్యోతిని మీరు వేసుకొని, ఆ విధంగా తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఒక 5 సువాసినీలకు ఓ 2 తమలపాకులు, ఓ వక్క, ఇంత తాంబూలము, ఓ పండు, ఇంత నానబెట్టుకున్నటువంటి శనగలు వారికి వాయినంగా ఇవ్వండి. వారి ఆశీస్సులు తీసుకోండి. ఇట్లా వచ్చినటువంటి ఈ 4 వారాలు చక్కగా వేసుకోండి. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మీరు 5 సంవత్సరాలు ఈ విధంగా మంగళగౌరి యొక్క వ్రతాన్ని ఆచరణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సౌభాగ్యవతులుగా విరాజిల్లించవచ్చు.